సరే, దసరా పండక్కి మీరిక్కడికి రావటం కానీ నేనక్కడికి రావటం కానీ జరగలేదు. అంచేత ఈ దీపావళికైనా అందరూ ఇక్కడికి వస్తే అందరం కలిసి ఇక్కడే పండగ చేసుకుందాం. అక్కడికా? పోనీ మీరే ఇక్కడికి రావచ్చు కదా. అక్కడే ఉందిరా అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళు తప్ప. పక్క పక్కనే ఉంటున్నా కూడా ఎవరికి ఎవరు ఏవీ కాని మనుషులు. పండగలు పట్నంలో కంటే ఇక్కడ ఊళ్ళలోనే బాగుంటాయిరా. ఈ విషయం వెళ్ళి అందరికీ చెప్పు. అలాగే నాన్న. ఆ ముందు గీతతో నాకు ఫోన్ చేయించు. సరే నాన్న. సరే కాదు, వెంటనే చేయించు. అలాగే నాన్న. ఇప్పుడు ఆ గీతతో ఫోన్ చేయించకపోతే ఈయన వాయించేస్తాడు. దాని దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయమంటే అదేమంటుందో. ఈ వంకతో అలక నటించి ఒక 2 రోజులు దాని దగ్గర పెట్టి చేద్దాం అనుకున్నాను. ఈలోపు ఈయన ఫోన్ చేసి గాలి తీస్తాడు. గీతతో ఫోన్ చేయించాలంట. ఏం చేస్తాం, ఏదో ఒకలా కూల్ చేసి ఆ ఫోన్ ఏదో చేయించేద్దాం. దీని వాళ్ళకం చూస్తుంటే కోపం తగ్గినట్లేదు. ఎందుకా సకిలింపులు? ఆ పిలిస్తే మాట్లాడతావో పోటాడతావో తెలియదు కదా. అవునవును, మీరంతా శాంతమూర్తులు, నేనేమో గయ్యాళి దాన్ని. అందుకే నేనే పోట్లాడతాను, గొడవలు పడతాను. మరి నాన్న ఫోన్ చేశారంట కదా. అవును చేశారు. మరి ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే? చెయ్యాలనిపించలేదు. ఏ? నా మూడేం బాలేదు. మూడు బాలేదని నువ్వు అనుకున్నావు, ఆయనేమో నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మన ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది అనుకుంటున్నారు. అనుకోవడమేంటి, జరిగింది అదే కదా. జరగడం అంటే నువ్వు చేసింది అవునా బాగుందా? అంత చేయకూడని పని నేనేం చేశాను? మరి నా డిజైన్ బాగాలేదన్నావుగా. బాలేదు కాబట్టే బాలేదు అన్నాను. ఏ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పడం తప్పా? అభిప్రాయం చెప్పడం తప్పు కాదే, కానీ అలా అందరి ముందు. అందరూ ఎవరున్నారు? అలకేలేదా? తన ముందు నన్ను నా డిజైన్ని అలా తీసి పారేసినట్టు మాట్లాడితే నా పరువు ఏం కావాలి? ఆలయ్యకి ముందు అమ్మ ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడితే నా కోపం రాదా? చూడండి, ఏ భార్య అయినా భర్త గురించి అందరి ముందు గొప్పగానే మాట్లాడుతుంది గాని తక్కువ చేసి ఏ విషయంలోనూ మాట్లాడదండి. నేను కూడా వాళ్లలాగే ముఖస్తుతి కోసం బావుంది బావుంది అంటే ఏమవుతుంది? ఆ క్షణం మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, నిజంగానే ఆ డిజైన్ బావుందని నమ్ముతారు. రేపు ఆ కాంపిటీషన్లో నెగిటివ్ రిజల్ట్ వస్తే అప్పుడు అవమాన పడేదెవరు? నష్టం జరిగేదెవరికి? మనకు కాదా? అసలు మనం వెళ్లే కాంపిటీషన్ ఎంత టఫ్, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఆ కాంపిటీషన్కి ఏంటి సంపాదించాము, అవన్నీ మర్చిపోయారా? అంటే నేను వేసిన డిజైన్ అస్సలు బాలేదంటావా? ఏం బాలేదు, ఇమిటేషన్లా ఉంది. ఆ నెక్ స్ట్రెచ్ అయితే కోడి మెడలా ఉంది. ఆ స్లీవ్స్ దగ్గర కర్రలు నిలబెట్టినట్టు ఆ హ్యాండ్స్, ఇంకా ఆపువే బాబు. నీ కంపారిజన్ వింటుంటే నా డిజైన్ చూడాలంటే నాకే అసహ్యం వేస్తుంది. సర్లే, నువ్వు చెప్పినట్టు అది పక్కన పెట్టేసి వేరే డిజైన్ వేస్తానులే. నీ నుంచి ముందే టిప్స్ తీసుకుంటాను, సరేనా? కోపం తగ్గిందా ఇప్పుడు? నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? మరైతే నాన్నకి ఫోన్ చేయి. అసలు దేనికి ఫోన్ చేశారంట? అదే దీపావళికి అందరినీ అక్కడికి రమ్మంటున్నారు. అందరితో కలిసి పండుగ అక్కడే చేసుకుందామని చెప్తున్నారు. అవునా? మరి ఇక్కడ కాంపిటీషన్ పెట్టుకుని పండక్కి ఊరెళ్ళడం ఎలా కుదురుతుందండి? అవన్నీ నాకు తెలీదు, నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. ఇప్పుడే నీతో ఫోన్ చేస్తానని చెప్పాను. నువ్వు ఫోన్ చేయకపోతే మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసి క్లాస్ తీసుకుంటారు. హలో హలో మామయ్య గారు, నేను గీతని. అమ్మా, ఏంటమ్మా ఇందాక అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు? అంటే పనిలో పడి ఫోన్ చూసుకోలేదు మామయ్య గారు. అంతేనా? అంతే మామయ్య, వేరే ఏం లేదు. సరేనమ్మా. వాడు నీతో విషయం చెప్పాడా? ఇప్పుడే చెప్పారు.
కాకపోతే ఇక్కడొక ముఖ్యమైన పనుంది. నాకంటే ముఖ్యమా అమ్మా? ఉత్తప్పుడు ఆ పనులు ఈ పనులని పెద్దగా తెలియదమ్మా. కానీ ఇలా పండగలప్పుడే మనం అందరం ఉన్నా నేను ఒంటరివాణ్ణి అనిపిస్తుంది. మీ పనులు పాడు చేసుకొని రమ్మనట్లేదు. కాకపోతే సరే మామయ్య, మేమొస్తున్నాం. అందరం కలిసి దీపావళిని మనూర్లోనే మనింట్లోనే జరుపుకుంటున్నాం. ఆ, మరేదో ముఖ్యమైన పనుందన్నావు కదమ్మా? నాకు జన్మనిచ్చిన తండ్రి ఎటూ లేరు మామయ్య. జీవితాన్నిచ్చిన తండ్రి మీరు. మీకన్నా ఎక్కువ చెప్పండి. అయితే మా అన్నయ్య వాళ్ళకు కూడా ఫోన్ చేసి రమ్మని పిలుస్తానమ్మా. అందరూ కలిసి వచ్చేయండి. మీరెందుకు మామయ్య ఫోన్ చేయడం? నేనే వెళ్ళి వాళ్ళకి ఈ విషయం చెప్పి అందర్నీ ఊరికి తీసుకొస్తాను. నువ్వు చెప్తావనుకో, కానీ నేను పిలవలేదని మా అన్నయ్య అనుకోకపోవచ్చు, కానీ ప్రియ అనుకోవచ్చు కదా. అదేం అలా అనుకోతులేండి, నేను దానికి చెప్తాను కదా. సరే తల్లి, నీ ఇష్టం. సరే మామయ్య, నేను పెదమామయ్య గారింటికి వెళ్ళి విషయం చెప్పేసి వస్తాను. మరి నేనేం చేయను? కొత్త డిజైన్ గురించి ఆలోచించండి. కుమారియా, కుమారియా. అబ్బా, ఆ ఏడవడం ఏంటి బావగారు? ఆవిడేదో పోయినట్టు. పోవడం కాదమ్మా, చూడు ఇలా అయిపోయిందని అడుగుతున్నాను. ఈ మౌన్ చూడు, ఏ పార్టీ జెండాలోని ఇన్ని కలర్స్ ఉండవమ్మా. ఇదంతా మా కోడల పిల్ల వల్లే. ఏంటండి, ఎప్పుడో ఒకసారి మిస్టేక్ అయితే దానికి ఎన్నిసార్లు తిడతారు? ఎప్పుడో ఒకసారి మిస్టేక్ చేసావా? ఎప్పుడు ఇదే మిస్టేక్ చేస్తున్నావు? నీ వల్ల ఒకప్పుడు మా ఆవిడ, తర్వాత మా నాగేశ్వరి, ఇప్పుడు కుమారియా. వాళ్ళిద్దరేమో బయటపడ్డారు. కుమారియా దొరికిపోయింది, గ్రహాంతరవాసిలాగా తయారైపోయింది. మాణిక్, అంటే నన్ను చూడలేకపోతున్నావా? ఇలా చూసి తట్టుకోలేకపోతున్నాను కుమారియా. అక్క, నువ్వు లోపలికెళ్ళిపోవచ్చుగా. అమ్మో, ఒక్కదాన్నే లోపలుంటే పొరపాటున అద్దంలో నా ముఖం నేను చూసుకుంటే, అందుకే నలుగురిలో ఉంటే ధైర్యంగా ఉంటుందని ఇక్కడ కూర్చున్నాను. పోనీ మీరు గదిలోకెళ్ళండి బావగారు. నేనా? నేను గదిలో ఉంటే ఇక్కడ కుమారి అని ఎవరు ఓదారుస్తారమ్మా? నువ్వు ఏడుస్తుంటే ఓదార్చినట్లేదు, ఆవిడికి తన మొహం గుర్తు చేస్తున్నట్లుంది. మీరేమనుకున్నా సరే, నా మనసులో ఫీలింగ్ అయితే మాత్రం తనను ఓదార్చాలనే. కుమారియా, 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 కుమారియా. ప్రియా, ఏంటి, మా నాన్న ఏడుపు చూసావా? మీ అమ్మ కనిపించకుండా పోయినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదండి. లేదు ప్రియా, మా అమ్మ కనిపించకుండా పోయిందని తెలిసినప్పుడు ఆయన ఏడుపు ఒక టైప్లో ఉండేది, ఇప్పుడు ఎక్కువ టైప్లో ఉంది. టైప్లో అంటే? అప్పుడు ఏడుపు గొంతులో చూస్తే ఇప్పుడు ఏడుపు గుండెల్లో చూస్తున్నట్టుంది. ఏడుపులో కూడా ఇన్ని వేరియేషన్స్ తెలుస్తున్నాయా మీకు? స్పష్టంగా. అవ్వచ్చులేండి, ఎంతైనా ఆయన భార్య పోయిన తర్వాత దొరికిన భార్య కదా. భార్య ఏంటి? ఆయన అలాగే ఫీల్ అవుతున్నారు కదా. ఫీలింగ్స్ ని ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉన్నాను కదా. కానీ ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు కదా. కుమారియా, అబ్బా మావి గారు, మీరలా శోకాలు పెట్టి గట్టిగా ఏడవకండి. ఏమా, ఈ ఇంట్లో ఏడ్చే స్వాతంత్రం కూడా లేదా నాకు? అది కాదండి, మీ ఏడుపు ఎవరైనా వింటే అందరూ వస్తారు. ఈవినిలా చూస్తే ఈవిడకి మేకప్ వేసింది నేనే అని తెలిస్తే రేపు నేను బ్యూటీ పార్లర్ పెట్టాక నా దగ్గర నెయిల్స్ కట్ చేయించుకోవడానికి కూడా ఎవ్వరూ రారు. ఏంటే, ఇంకా నువ్వు బ్యూటీ పార్లర్ పెడదాం అనుకుంటున్నావా? శివ, కుమారియా. ఏంటోదిరా? ఏంటి అందరూ అలా ఉన్నారు? మామయ్య గారు ఏడుస్తున్నారేంటి? కుమార్య గారి పరిస్థితి చూసి ఓ ఫీల్ అయిపోతున్నారు.
ఓదార్పు యాత్ర జరుపుతున్నాం. ఇంతకీ నువ్వెందుకొచ్చావు? అదే అత్తయ్య, ఊరు నుంచి మామయ్య గారు ఫోన్ చేశారు. దేనికి? అదే దీపావళి వస్తుందిగా, ఈ సంవత్సరం దీపావళి పండుగ ఊర్లో చేసుకుందాం, అందరినీ రమ్మని ఫోన్ చేశారు. నీకు ఫోన్ చేస్తే నువ్వెళ్ళు, మాకెందుకు చెప్పడం? అలా అంటావేంటి? అందర్నీ రమ్మని చెప్పింది. మేం రావాలనుకుంటే మాకు ఫోన్ చేయాలి కదా. ఏంటి నీకు ఫోన్ చేసేదే? మేం వేరు వాళ్ళు వేరని నువ్వనుకుంటున్నావు అనుకుంటా. బాబాయ్కి తెలిసినంత వరకు, మా అందరికీ సంబంధించినంత వరకు మనం అందరం ఒకటే కుటుంబం. వదినా, రేపే మనందరం కలిసి దీపావళికి మన ఊరు వెళ్తున్నాం. నో! మీరు వెళ్తే వెళ్ళండి, నేను మాత్రం రాను. అదేంటి మామయ్య, మీరు రాకపోతే ఎలా? ఎలా రమ్మంటావమ్మా? నన్ను ఓదార్చడానికి నా ఇంటికి వచ్చిన ఈ దేవతనే ఏ పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేసి నేను ఊరికి ఎలా రాగలను? వదిలి రాకపోతే ఆవిడ్ని తీసుకురండి బావగారు. హ? ఈ ఫేస్తోనా? అసలే పల్లెటూరు, పైగా అమాయక జనం, కకావికలం అయిపోరు. మాణిక్, నువ్వు నా మీద సెటైర్లు వేస్తున్నావు. సెటైర్లు కాదు కుమార్య, నిన్నెలా ఊర్లో వాళ్ళకి పరిచయం చేయలేను అంటున్నాను. నీకోసమే దీపావళి చేసుకోను అంటున్నా. అందుకే మా తమ్ముడు రమ్మని ఫోన్ చేసినా మీతో పాటు నేను ఊరికి రాను అంటున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మీ. ఇప్పుడు కుమారి గారికి ఇలా ఉందనే కదా మీరు ఊరికి రానంటుంది. ఈవిడికి నయం అయ్యి మళ్ళీ మామూలైతే వచ్చేస్తారా? జంటగా. జంటగానా? అదేరా, ఇద్దరం వస్తామని చెప్తున్నాను. అయితే ఆవిడ్ని బాగు చేసే పూచి నాది. బ్యూటీషియన్ని, నా వల్లే కాలేదు. అసలు ఇలా అయింది నీ వల్ల కదా. నువ్వు ఆపు, నువ్వు చెప్పమ్మా. ఏం లేదండి, కెమికల్ రియాక్షన్ వల్లే ఇలా జరుగుంటుంది. పసుపు యాంటీబయాటిక్ అని మీకు తెలుసు కదా. నా మాట విని ఈ రాత్రికి శుభ్రంగా మొహమంతా పసుపు పూసుకొని నిద్రపోండి. తెల్లారేసరికి ఖచ్చితంగా గుణం కనిపిస్తుంది. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నా కుమారి నయమైతే రేపే మన ప్రయాణం. అలాగే మామయ్య. దీపావళికి ఊరికి రమ్మని ఆ గీతకి ఫోన్ చేసి చెప్తారా? అంటే పెళ్ళాం కంటే అదే ఎక్కువైపోయింది ఆయనకి. ఆయన ఫోన్ చేసి చెప్పడం, ఇదొచ్చి అందరికీ చెప్పడం. నా మొగుడు చెప్తే వెళతాను గాని ఈ బండదొచ్చి చెప్తే నేనెందుకు వెళతాను? ఏంటంటీ, ఏదో కోపంగా ఉన్నట్టున్నారు? ఏం లేదు. దీపావళికి ఊరికి రమ్మని మావయ్య గారు గీతకి ఫోన్ చేసి చెప్పారనే కదా. దీనికి లీనియన్స్ ఇస్తే ఇంకా ఎక్కేస్తుంది. ఇంట్లో ఎవరికో ఒకరికి చెప్పారుగా, కానీ మీకు చెప్పలేదుగా. అంటే ఆయన దృష్టిలో మీరంటే విలువలేనట్టేగా. మీకంటే ఆ గీతే ముఖ్యమన్నట్టుగా. ముందు నుంచి దాన్ని నెత్తికెక్కించుకోవడం ఆయనకు అలవాటేగా. ఆయనకది అలవాటని మీరు సరిపెట్టుకోబట్టే కదా ఇంతవరకు వచ్చింది. టోటల్ గా మిమ్మల్ని పక్కకి నెట్టేసే వరకు వచ్చింది. నా సంగతి సరే, మీరు వెళుతున్నారా? మేమెందుకు వెళ్తాం? మాకు చెప్పలేదుగా. మీరు కూడా వెళ్ళడం మానేశారనుకోండి, అప్పుడు మావయ్య గారికి ఆయన చేసిన తప్పేంటో తెలిసొస్తుంది. ఎంత కాదనుకున్నా భర్తకి భార్య కంటే ఎవరూ ఎక్కువ కాదు. నేను రాకపోతే పట్టించుకోకపోయినా పండక్కి మీరు రాలేదంటే మావయ్య గారికి ఖచ్చితంగా బాధేస్తుంది. అప్పుడు ఆయనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. ఏమంటారు? అవునే, ఆయనే వచ్చి తీసుకెళ్ళాలి, లేదా పర్సనల్గా నాకు ఫోన్ చేసైనా చెప్పాలి. లేకపోతే నేను వెళ్లేదే లేదు. మీ ఆలోచన తప్పండి. అంకుల్ మనకి సపరేట్గా చెప్పినా చెప్పకపోయినా మనం ఫెస్టివల్కి మీ ఊరు వెళ్ళాలి. మనమా? అంటే నువ్వు వస్తావా? అసలు రావాల్సిందే నేనే కదా. మీరేం చెప్పారు? రామ్కి దగ్గరవ్వాలి,
మీ కోడల్ని దూరం చేయాలి. అదేగా మన ప్లాన్. ఇక్కడైతే రామ్ మీ ఇంట్లో ఉంటాడు, నేను మా ఇంట్లో ఉంటాను. అదే ఊర్లో అయితే అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం. రామ్ని అస్తమానం కలవడానికి ఇక్కడికంటే అక్కడే నాకు స్పేస్ దొరుకుతుంది. ఛాన్స్ దొరికినప్పుడల్లా రామ్ని నా వైపు తిప్పుకునే ప్రయత్నం నేను చేస్తుంటాను. అది చూసి మీ కోడలికి కాలుతూ ఉంటుంది. అలాగని బయటపడలేక చూస్తూ ఉండలేక కన్నీళ్లు కారుస్తుంది. మీకు కావాల్సింది ఇదే కదా? ఆలోచించండి ఆంటీ. అంకుల్ ఫోన్ చేసి చెప్పలేదు అనే పంతం కంటే గీత పతనం మనకు ముఖ్యం కదా? గీతను హింసించడం, ఏడ్పించడం ముఖ్యం కదా? రామ్ని, గీతని ఎలాగైనా విడగొట్టడం ముఖ్యం కదా? ఎస్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ గీత నా కొడుక్కి దూరం కావడమే ముఖ్యం. ప్రియా, మనం దీపావళికి ఊరికి వెళదామే. నేనెందుకు రావాలి? మేం వెళ్తున్నాం కదా. నాకోసం వెళ్తున్నారా? నువ్వు రామ్కి దగ్గరవ్వడం కావాలి, ఈవిడకి ఆ గీత రామ్కి దూరం అవ్వడం కావాలి. గీతని ఏడిపించటం, అది ఏడుస్తుంటే చూడ్డం నీకు ఇష్టమే కదా? మీరేం ఊళ్ళో ఏటల కాలం ఉండిపోరు కదా. పిలవని పేరంటానికి నేను రాను. ఆ గీతని ఎప్పటికైనా నేను ఏడ్పించగలను. వెళ్తే మీరు వెళ్ళండి, నేను మాత్రం రావడం కుదరదు. అదేంటాంటీ, ప్రియ మన పార్టీయే, మనలాగే గీత తనకి కూడా శత్రువే అని అన్నారు కదా? ఆ మాట నిజమే లెక్క. కాకపోతే ఈ మధ్య అత్తగారింట్లో లేకపోయేసరికి అడ్డే లేదని కాలర్ ఎగరేయడం అలవాటైపోయింది. చూద్దాం, మన అవసరం దానికి రాకపోతుందా, అది మళ్ళీ మన దగ్గరికి రాకపోతుందా? ఏంటే నిద్రపోదామని వస్తే బెడ్ మీద ఆ బ్యాగ్ ఏంటి, ఈ చీరల దుకాణం ఏంటి? దుకాణం ఏంటండి, రేపు మనం పొద్దున్నే ఊరికెళ్ళాలి కదా. అందుకే ఇప్పుడే లగేజ్ మొత్తం సర్దేస్తున్నాను. ఉదయాన్నే పెందులాడి బయలుదేరిపోవచ్చని సర్దుతున్నాను. చూడండి, ఇందులో నేను నా బట్టలు సర్దుకుంటున్నాను. ఆ బ్యాగ్లో మీ బట్టలు సర్దేస్తాను. ఒక పని అయిపోతుంది. నాన్న దగ్గర నా పని అయిపోతుంది. ఆయనకు అసలే నా మీద అనుమానం. ఇలా చెరో బ్యాగ్ పట్టుకుని వెళ్తే ఇద్దరి మీద గొడవ పడ్డాం అనుకుని ఆయన నా క్లాస్ పిక్తాడు. అమ్మో, అదేంటే నీ బట్టలు నా బట్టలు ఏంటి, నీ బ్యాగు నా బ్యాగు ఏంటి? జే ఏనా అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మనిద్దరం ఎవరమే? భార్యాభర్తలం కదా. నీ బ్యాగ్ నా బ్యాగ్ కదా, నా బ్యాగ్ నీ బ్యాగ్ కదా, మనిద్దరం ఒకటే కదా. ఇద్దరం ఒకటే అన్నది కరెక్టే, బ్యాగులు రెండు ఒకటే అన్నది కరెక్టే. మరేంటే రాంగ్? మీ బట్టలు నా బట్టలు ఒకటే అన్నారు చూడండి, అది మాత్రం రాంగ్. మీవి ప్యాంట్ షర్ట్లు, నావి శారీస్. రెండు ఒకటే ఎలా అవుతాయి చెప్పండి? సర్దుకుంటే ఎందుకు కావు? నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నా బానే ఉంటాను, మీరు చీర కట్టుకుంటారా? అమ్మని, ఇద్దరికి రెండు బ్యాగులు వద్దే, ఒకే దాంట్లో సర్దుకుందాం. సరిపోవు కదండి. సరిపోకపోయినా పర్లేదు, కానీ రెండు బ్యాగులు మాత్రం వద్దు. ఏ ఏ అంటే అక్కడ నాన్న రెండు బ్యాగులు చూసారంటే మన ఇద్దరిని చూసి ఏదో అనుకుంటారు. ఈ కాక పట్టడం అంతా మామయ్య గారు మనం గొడవ పడ్డామేమో అనుకుంటారన్న భయమే గాని నా మీద ప్రేమతో కాదనమాట. ప్రేమ లేకపోవడం అంటే నా గుండెల్లో టన్నుల కొద్దీ ఉంది. ఆ ప్రేమనంతా ఒకేసారి చూపించేస్తే ఆ టన్నుల బరువు కింద నువ్వెక్కడ నలిగిపోతావేమో అని కొంచెం 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 చూపిస్తున్నాను. సర్లేండి, మీరింతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అయితే మీ బట్టలు కూడా లేడీస్ ఫస్ట్ కదా. ఇప్పుడు నిజం చెప్పండి. ఆహా, అంటే అడుగును పెడితే నా డ్రెస్సులు నలిగిపోతాయని.
ముందు నీ చీరలు పెట్టుకోవే, తర్వాత నా డ్రెస్ పెట్టు. సరే, ఆ చీరలన్నీ అందించండి. ఆ. ఇదిగో అమ్మా. అవునే, ఇప్పుడు నా బట్టలు ఎక్కడ పెడతావు? ఆ బ్యాగ్ చూడు, కొంచెం అయినా ఖాళీ ఉందా? అయినా దేశాటనకు పోయినట్టు అంత లగేజ్ అంటే బాబు. ఎన్నున్నాయండి? ఎన్నా మనం పంచడం మొదలు పెడితే మన చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ లేడీస్ అందరికీ సరిపోతాయి.